శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలకు చాలా ప్రత్యేకత ఉందని అంటారు కదా, ఏమిటా 108 దివ్య దేశాలు, అవి ఎక్కడున్నాయి? శ్రీ మహావిష్ణువు యొక్క మాహాత్మ్యము ఈ దివ్య దేశాలలో అద్భుతంగా ప్రదర్శితమవుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని చోట్ల స్వామి పడుకొని దర్శనమిస్తారు, కొన్ని చోట్ల నిలబడి దర్శనమిస్తారు, కొన్ని చోట్ల తూర్పు ముఖంగా ఉంటారు, కొన్ని చోట్ల ఉత్తరముఖంగా ఉంటారు. ఇలా అనేక విధాలుగా తన తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటారు. రంగనాథ స్వామి దేవాలయానికి వెళితే శేషతల్పశాయి మీకు దర్శనమిస్తాడు. తిరుపతి క్షేత్రానికి వెళితే కూర్చుంటే నిలబడటానికి సమయం అవుతుందన్న ఆలోచనతో వెంకటేశ్వర స్వామి కట్టి వరద హస్తాలను చూపుతూ నా పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను ప్రతి క్షణం కాపాడతాను. నైమిషారణ్యం వెళితే వన రూపంలో అద్భుతంగా అక్కడ ప్రవేశించిన ప్రతి వారికి ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాడు. మరి ఈ క్షేత్రాలు 108 ఉన్నాయి. దాంట్లో 84 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి, కేరళలో 11 క్షేత్రాలు ఉన్నాయి, యూపీలో 4 ఉన్నాయి, ఉత్తరాఖండ్లో 3 ఉన్నాయి, ఏపీలో 2 ఉన్నాయి, గుజరాత్లో 1 ఉన్నది. ఇవన్నీ భారతదేశంలో ఉన్న 105 క్షేత్రాలైతే నేపాల్లో ముక్తినాథ దేవాలయం అద్భుతమైన దేవాలయం, అక్కడికి వెళ్ళటమే కూడా చాలా కష్టమే. అవి 106. మరి 108 అన్నారు కదా, మిగతా 2 ఏమిటంటే క్షీరసాగరం 107, వైకుంఠం 108, ఆ స్వామి యొక్క సాయుధ్యం. ఇలా ఈ అన్ని క్షేత్రాలలో ఉన్న అద్భుతమైన విష్ణు మహాత్యాన్ని నువ్వు గుర్తించి ఆయనను సేవించగలిగితే చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుత్యతే అన్న సత్యాన్ని విష్ణు రూపంగా గ్రహించి యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమహి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమే న ప్రణశ్యతి అన్న భగవద్గీత శ్లోకంలోని ఆంతర్యాన్ని, అందరిలో ఉన్నది ఆ పరమాత్మే, ఆ పరమాత్మలోనే అన్ని భూతాలు ఉన్నాయన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలిగితే వైకుంఠ ప్రవేశం నీకు దొరుకుతుంది. అక్కడ ఆ స్వామి సమక్షంలో జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు, ఎల్లకాలము ఆనందానుభూతిని పొందవచ్చు అన్న నమ్మకమే దివ్య క్షేత్రాల ఆవిష్కరణలోని ఆంతర్యం తల్లి.